ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అబ్బాయి వాళ్ళు వచ్చేస్తున్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. రండి, రండి. నమస్కారం అండి. కూర్చోండి 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 అమ్మా. అయ్యా ఇదిగోండి, ఈయనే భక్తవత్సలం గారు. పెద్ద వ్యాపారవేత్త, మంచి మనిషి. అయ్యా వీరిది మీ రామపురం పక్కనే సీతానగరం. ఆయన పేరు ప్రసాదరావు, ఆమె అలివేలు గారు. వారికున్న ఒక్కగానొక్క కొడుకు, అతని పేరు భానుప్రకాష్, మంచి వ్యాపారవేత్త. అరే పండు, అయ్యా. అంబికాని పిలవరా. అలాగేనయ్యా. అయ్యా అంబికమ్మ వచ్చేస్తున్నారు అయ్యా. ఆ? అమ్మా వసుదా, నువ్వు వెళ్ళి పళ్ళు స్వీట్స్ తీసుకురమ్మా. మీకు చెప్పలేదు కదా, వీళ్ళ సంబంధం బాగుందని పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేశానమ్మా. పెళ్లి చూపులా? ఎవరికి తాతయ్య? ఇంకెవరికిరా, నా కూతురు అంబికాకి. బాబు, తను నా మూడో కూతురు, పేరు అంబిక. తనైనా అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. 1 ఉమెన్ ఆర్మీలా మీ బిజినెస్లన్నీ చూసుకునే ఉమెన్ ఆమెనా? నమ్మలేకపోతున్నాను. తను నిజంగా చాలా బాగుంది. నేనేదో అనుకుని వచ్చాను, కానీ ఆమెను చూడగానే నాకు ఈ పెళ్ళి ఓకే, ఈ అమ్మాయి కూడా నాకు ఓకే. మీకు నేను ఓకేనా అంబికా గారు? అంబిక, అత్తయ్య, అయ్యో నాకు పెళ్లి చూపులేంటి నాన్న? నాకొక్క మాట కూడా చెప్పకుండా ఈ ఏర్పాట్లన్నీ ఏంటి? ఈ తింగర్స్ అంతెవరు? వీళ్ల మొహానికి ఈ అంబిక కావాల్సి వచ్చిందా? ఎరా, నీకు నేను ఓకే చెప్పాలా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళండి. అంబిక, ఏంటి పంతులు గారు ఇది? మమ్మల్ని ఇలా అవమానించడానికి తీసుకొచ్చారా ఇక్కడికి? భక్తవత్సలం గారంటే మంచి పేరుందని వచ్చాం. ఇంటికి పిలిచి ఇలా అవమానిస్తారా? ఇంకొక్క క్షణం మీరందరూ నా కళ్ళ ముందుంటే మిమ్మల్ని అందరినీ ఇక్కడే చంపేస్తాను. వెళ్ళండి. రారా వెళ్ళిపోదాం. చూడండి అంబిక గారు,
మీరు ఇలాగే ఉంటే మీకు ఎప్పటికీ పెళ్ళి అవ్వదు. అయ్యో అయ్యా, అమ్మాయి శాంతించాక అన్ని వివరాలు చెప్పి ఆమెకి పెళ్ళంటే ఇష్టం ఉంటే అప్పుడు చెప్పండి అయ్యా, వస్తాను. అంబిక, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ విషయం నేను అడగాలి. మీరే ఉద్దేశంతో నాకు ఈ పెళ్లి చూపులు ఏర్పాట్లు చేశారు? అదేంటి అంబిక, నీకు పెళ్లి చేయడం నా బాధ్యత. అందుకే పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను. నాకు పెళ్లి చేయడం మీ బాధ్యత. సరే నాన్న, ఇన్ని రోజులు మీ బాధ్యత మీకు గుర్తు రాలేదా? అన్నయ్య చనిపోయిన తర్వాత నేను బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు మీకు నా పెళ్లి చేయాలని ఎందుకు అనిపించలేదు? అప్పుడు నిన్ను అడిగాను, కానీ నువ్వే చేసుకోను అన్నావు. ఆ రోజు నిన్ను అడిగినప్పుడు మరి ఆ రోజు నన్ను అడిగినప్పుడు ఇప్పుడు ఈ రోజు ఈ పెళ్లి చూపుల గురించి కూడా నన్ను అడగాలి కదా. నేను ఇష్టపడితేనే ఈ పెళ్లి చూపులు పెట్టుకోవాలి కదా. నిన్నడిగితే ఒప్పుకోవడం లేదని డైరెక్ట్ గా పెళ్లి చూపులు పెట్టేశారే నాన్న. ఎలా పెడతారక్క? నేనేమైనా సంతలో పశువుని అనుకున్నారా? ఎవరో నచ్చింది అనగానే బేరం మాట్లాడి అమ్మేయడానికి? సరేలేవే, నాన్న నిన్ను అడగలేదు, అది ఆయన తప్పే. మరి వచ్చిన వాళ్ళని అలా కొట్టి అవమానిస్తే నాన్న పరువు పోదా? నేనేమైనా చిన్న పిల్లనా? ఇలా నా పర్మిషన్ లేకుండా పెళ్లి చూపులు పెట్టారంటే నాకేం విలువిచ్చినట్టు? అత్తయ్య, తాతయ్య మీ మంచి కోసం ఇదంతా చేశారు, కానీ ఆయనకేం వేరే ఉద్దేశం లేదు. నాకు ఏది మంచో ఏది చెడో నాకు బాగా తెలుసు. ఏదైనా నా నిర్ణయం నేనే తీసుకుంటాను. నన్ను కాదని నా నిర్ణయం లేకుండా నా జీవితంలో ఏ మార్పుని మీరు చెయ్యలేరు, చెయ్యనివ్వను. తాతయ్య గారు, మీరు ఫీల్ అవ్వకండి. నేనేమీ ఫీల్ అవ్వట్లేదమ్మా.